ఈ వీడియోలో ఆర్సిఎస్ 2.0లో కొత్తగా యూజర్ లాగిన్ అయ్యేట్లయితే పాస్వర్డ్ ఎలా సెట్ చేసుకోవాలి, అలాగే పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత ఎలా లాగిన్ అవి వర్క్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఆర్సిఎస్ 2.0 వెర్షన్ ఓపెన్ అవ్వడానికి బ్రౌజర్లో rmnch.mohfw.gov.in అని సెర్చ్ చేస్తే మీకు వెబ్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ వెబ్ పోర్టల్లో మనకి ఇక్కడ చివర మెనూ అని కనబడుతుంది. మెనూ దగ్గర 3 డాట్స్ ఉంటాయి. అది క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఈ స్క్రీన్ కనబడుతుంది. దీంట్లో లాగిన్ బార్ సైన్ అప్ అని ఉంటుంది. అది క్లిక్ చేయగానే మీకు ఈ స్క్రీన్ కనబడుతుంది. దీంట్లో యూజర్ నేమ్ అని ఉంటుంది. ఇక్కడ యూజర్ నేమ్ అనేది ఎవరైతే యూజర్ డిస్ట్రిక్ట్కి మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో అదే యూజర్ నేమ్. అండ్ ఫస్ట్ టైం మీరు లాగిన్ చేయాలి అన్నప్పుడు మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసే ముందే ఇక్కడ కింద సైన్ అప్ అని కనబడుతుంది. ఈ సైన్ అప్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అనేది యాక్టివ్లోకి వస్తుంది. ఆ ప్రొసీడ్ అనేది క్లిక్ చేయగానే మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనేది డిఫాల్ట్ ఓటీపీ. మీకు మొబైల్కి ఎటువంటి ఓటీపీ రాదు. జిల్లా నుంచి ప్రొవైడ్ చేయబడ్డ ఓటీపీని మాత్రమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. జిల్లా నుంచి ఏ నెలకు ఆ నెల కొత్తగా ఓటీపీ అనేది మళ్ళీ పంపించడం జరుగుతుంది. అది ఒకసారి పంపించిన ఓటీపీ 1 మంత్ మాత్రమే వర్క్ చేస్తుంది. మంత్ చేంజ్ అవ్వగానే తర్వాత ఎవరైనా కొత్తగా లాగిన్ సైన్ అప్ అవుతున్నట్లయితే వాళ్ళు మళ్ళీ జిల్లా నుంచి ఓటీపీ తీసుకొని దాని ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ ఓటీపీ 1 టైం ఓటీపీ. ఆ తర్వాత మీరు ఏదైతే పాస్వర్డ్ సెట్ చేసుకుంటారో దాని ద్వారా మీరు ఇంకా లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ ప్రొసీడ్ కొట్టంగానే ఇలా ఓటీపీ అనేది అడుగుతుంది. ప్రజెంట్ ఈ నెలలో అయితే ఓటీపీ 978435. ఇది ఓటీపీ కొట్టి ఇక్కడ సబ్మిట్ కొట్టినట్లయితే మనకి యువర్ ఫోన్ నెంబర్ హ్యాస్ బీన్ ఆథరైజ్డ్ అని వస్తుంది. ప్రొసీడ్ అనేది క్లిక్ చేయండి. చేయంగానే మీకు ఇక్కడ డిఫాల్ట్ పాస్వర్డ్ అంటే మీరు కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఇస్తుంది. ఈ పాస్వర్డ్ అనేది మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి. ఒక అప్పర్ కేస్ ఉండాలి, ఒక లోయర్ కేస్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, ఒక నెంబర్ ఉండాలి. సో ఈ పాస్వర్డ్ అనేది మీ ఇష్టం. మీరు గుర్తుపెట్టుకునే పాస్వర్డ్ మినిమం 8 క్యారెక్టర్స్ ఉండేటట్టుగా ముందుగా మీరు సెట్ చేసుకొని ప్రొసీడ్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీ పాస్వర్డ్ 2 కరెక్ట్గా కొట్టుకున్న తర్వాత ప్రొసీడ్ క్లిక్ చేసిన వెంటనే మీకు పాస్వర్డ్ రీసెట్ చేయబడింది అని వస్తుంది. ఇక్కడ మళ్ళీ ప్రొసీడ్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇంకా మీరు సైన్ అప్ అనేది క్లిక్ చేయాల్సిన పని లేదు. వన్స్ ఒకసారి మీరు పాస్వర్డ్ రీసెట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా యూజర్ నేమ్ మళ్ళీ మీరు ఎంటర్ చేసుకొని మీరు ఏదైతే సెట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ అనేది కొట్టుకుంటే మీకు లాగిన్ అవుతుంది. మీరు ఇక్కడ మొబైల్ కొట్టిన తర్వాత మీరు ఏదైతే పాస్వర్డ్ ఎంటర్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి ప్రొసీడ్ నొక్కిన వెంటనే మీకు లాగిన్ అయ్యి మీరు వర్క్ చేసుకోవడానికి సంబంధించిన స్క్రీన్ ఇట్లా కనబడుతుంది. సో ఈ స్క్రీన్లో మీరు వర్క్ చేసుకునే ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. సో మీకు వర్క్ ఎలా చేయాలి ఏంటి అనేది పూర్తి డీటెయిల్డ్గా వీడియోస్ ఈ యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి.
ఒకవేళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆర్సిహెచ్ అన్మోల్ టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోస్ అన్ని మీ కొలీగ్ స్టాఫ్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.